హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల ఇంటి స్థలం, అలాగే పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల ఇంటి స్థలానికి సంబంధించి తాజాగా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. దీనితో పాటుగా గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఇళ్ల స్థలాలనేది లబ్ధిదారులకు ఇచ్చి, అలాగే ఇల్లు కట్టుకోలేని లబ్ధిదారులకు సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. దీనితో పాటుగా గత ప్రభుత్వ హయాంలో మూడో ఆప్షన్ అంటే ప్రభుత్వ ఇల్లు కట్టి అందజేయాలి అనే దానికి సంబంధించిన అప్డేట్ కూడా రావడం జరిగింది. ఈ మూడిటికి సంబంధించి ఈ వీడియోలో నేను మీకు ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది. నిన్నటి రోజున జరిగిన సభా సమావేశంలో ఈ యొక్క ఇళ్లకు సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 2024 నుంచి 2026 జనవరి వరకు మొత్తం టోటల్‌గా 4,01,000 మందికి సంబంధించి ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తులు వచ్చినట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది. అంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎవరికైతే ఇంటి స్థలాలనేది కలిగి ఉన్నారో వారనేది రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే వారందరికీ ఇల్లు అనేది శాంక్షన్ చేసి ఇల్లు కట్టుకునే అవకాశం అనేది వారు ఎక్కడైతే ఇంటి స్థలం అనేది చూపిస్తారో అక్కడ కట్టుకునే అవకాశాన్ని అయితే కల్పించడం జరిగింది. తాజాగా వచ్చిన అప్డేట్ ఏంటంటే ఇంటి స్థలాలు అంటే మనకు ఇంటి స్థలం లేదు, ఇల్లు కట్టుకునే అవకాశం మాకు కల్పించండి అనే దానికి సంబంధించిన అప్డేట్ గనుక చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సొంత ఇంటి స్థలం లేని లబ్ధిదారులు ఈ యొక్క సొంత ఇంటి స్థలం కోసం 4,00,000 మంది దరఖాస్తులు అనేది కొత్తగా చేసుకున్నట్లయితే తెలియజేయడం జరిగింది. గత ప్రభుత్వం హయాంలో 22 లక్షల మందికి సంబంధించి ఈ పేదలను గుర్తించి అటువంటి వారందరికీ ఇళ్ల స్థలాలు అయితే మంజూరు చేయడం జరిగింది. ఈ యొక్క 22 లక్షల మందికి సంబంధించిన లబ్ధిదారులు చాలా స్థలాలు అనేది ఖాళీగా ఉన్నట్లు, అలాగే కొంతమంది ఇల్లు అనేది నిర్మించుకొని అందులో అయితే జాయిన్ అనేది కూడా అవడం జరిగింది. మరికొన్ని ఇల్లు అనేది పెండింగ్ లో కొనడం అయితే జరగడం జరిగింది. ప్రస్తుత ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఇంటి స్థలాలు అనేది లేని వారికి సంబంధించి కొత్తగా ఇంటి స్థలాలు అనేది 2 సెంట్లు 3 సెంట్లు అందజేయబోతున్నట్లు, అయితే ప్రస్తుతం ఇంటి స్థలాలు ఎక్కడనేది ఉన్నాయి అనే దానికి సంబంధించి వెరిఫికేషన్ చేస్తున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది. గత 2 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అంటే మనకు 2025 నుంచి మొన్న 2026 జనవరి వరకు 4,01,000 మందికి సంబంధించి ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తులు వచ్చినట్లు, వాటిలో 1,03,000 మందికి సంబంధించి అర్హులు ఉన్నట్లు, వారందరికీ ఈ యొక్క ఇంటి స్థలాలు శాంక్షన్ చేసినట్లు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే వారికి త్వరలో ఇంటి స్థలాలు అయితే అందజేయబోతున్నారు. అలాగే మరొక 1,01,000 మందికి సంబంధించిన దరఖాస్తులు అనేది వివిధ కారణాలతో రిజెక్ట్ అనేది అయితే చేసినట్లయితే తెలియజేశారంటే ఇప్పటికే వారి పేరు మీద ఇల్లు అనేదినో లేదా ఇంటి స్థలం అనేదినో ఇప్పటికే ఇల్లు అనేది గత ప్రభుత్వ హయాంలో ఇల్లు అనేది శాంక్షన్ చేసి ఇల్లు కట్టుకోవడం ఇటువంటి కారణాలతో 1,01,000 మందికి సంబంధించిన అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేయడం జరిగింది. మిగిలిన 1,56,000 మందికి సంబంధించిన దరఖాస్తులు అనేది ప్రస్తుతం వెరిఫికేషన్ అనేది జరుగుతున్నట్లు వీటన్నిటికి సంబంధించి కూడా త్వరలో ఒక అప్డేట్ అయితే రాబోతుంది. ఇది ఇంటి స్థలాలకు సంబంధించి. అలాగే గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో చాలా మందికి ఇంటి స్థలాలు అనేది అయితే శాంక్షన్ చేయడం జరిగింది. కొంతమంది ఇంటి స్థలాల్లో వారు ఇల్లు కట్టుకోవడం స్టార్ట్ చేయడం జరిగింది. కొంతమంది ఇంటి స్థలాలు అనేది ఇచ్చినా కూడా ఎటువంటి ఇల్లు అనేది కట్టుకోకుండా అలాగే ఖాళీ స్థలాలు వదిలేశారని, ఇలా ఎవరైతే ఖాళీ స్థలాలు అనేది వదిలేస్తున్నారో ఆ యొక్క ల్యాండ్ అనేది తిరిగి ప్రభుత్వం తీసుకొని వారికి గతంలో 1 సెంటు స్థలం అనేది ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ యొక్క సెంటు స్థలాన్ని 2 సెంట్లు ఇవ్వడం, అలాగే పట్టణ ప్రాంతాల్లో 1.5 సెంట్ ఇచ్చిన వారికి 3 సెంట్లు చేయడం, అంటే పక్కపక్కనే ల్యాండ్ గనుక ఖాళీ గనుక ఉన్నట్లయితే అటువంటి వారికి మెర్జ్ అనేది చేసి 2 సెంట్లు 3 సెంట్లు ఇచ్చే విధంగా ప్రభుత్వం లబ్ధిదారులతో త్వరలో ఒక నిర్ణయాన్ని తీసుకోబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది. అలాగే గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హయాంలో ఇల్లు అనేది అంటే ఆప్షన్ 3 ద్వారా ప్రభుత్వం ఇల్లు కట్టి అందజేయాలని ఒక అప్డేట్ అయితే ఇచ్చారు కాబట్టి ప్రభుత్వం ఇల్లు కట్టి అందజేసే క్రమంలో చాలా మందికి సంబంధించి కాంట్రాక్టర్లకు ఈ యొక్క బాధ్యతలు అయితే అప్పగించడం జరిగింది. చాలా మంది కాంట్రాక్టర్లు ఇల్లు అనేది కట్టకుండానే కట్టినట్లు ఈ యొక్క బిల్లు అనేది చూపించి డబ్బులు అనేది దండుకున్నట్లయితే గుర్తించడం జరిగింది. దీనితో పాటుగా కొన్ని ప్రాంతాల్లో బేస్మెంట్ లెవెల్ అలాగే గోడల లెవెల్లో పెట్టి ఇల్లు అనేది అలాగే వదిలివేయడం, కొన్ని ప్రాంతాల్లో నాసిరకంగా ఈ యొక్క సిమెంట్ అలాగే ఇసుక అనేది మిక్స్ చేసి ఇల్లు కట్టారని భారీ మొత్తంలో అవినీతి జరిగినట్లయితే గుర్తించడం జరిగింది. వీరి మీద త్వరలో క్రిమినల్ చర్యలు తీసుకోబోతున్నట్లు అప్డేట్ కూడా రావడం జరిగింది. ఈ ఏడాది ఉగాది నాటికి 5 లక్షల మందికి సంబంధించిన గృహప్రవేశాలు చేసే విధంగా ఏపీ ప్రభుత్వం చర్యలైతే చేపట్టబోతుంది కాబట్టి పూర్తి స్థాయిలో ఇళ్లకు సంబంధించి ఎవరైతే కంప్లీట్ అనేది చేసుకుంటారో అటువంటి వారందరికీ బిల్లు అనేది వెంటనే చేసే విధంగా ప్రస్తుత ప్రభుత్వం అయితే చేపడుతోంది. ఈ యొక్క ఉగాది నాటికి అంటే ఈ యొక్క ఏడాది ఉగాది నాటికి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 5 లక్షల మందికి గృహప్రవేశాలు చేసే విధంగా చర్యలు అయితే చేపట్టడం జరుగుతుంది.